హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేఖ. ఎక్కడున్నాననుకుంటున్నారా? దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నానండి. వచ్చేస్తున్నాను ఇండియాకి. ఇంకొక 4 అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసేస్తే ఇండియాలో ఉంటాను నేను. కాకపోతే ఇక్కడ ఒక లే ఓవర్ 5 అవర్స్ ఉందండి. సో, ఆ లే ఓవర్ అయిన తర్వాత మన జర్నీ స్టార్ట్ అవుతుంది. నాకైతే మిడ్‌నైట్ అయినా కూడా ఇక్కడ నిద్ర పట్టట్లేదు. ఎక్సైట్‌మెంట్‌లో ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళని కలుస్తానా అని వెయిట్ చేస్తున్నాను. సో, షాప్ చేయడానికి మళ్ళీ వెళ్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ డేట్ చాక్లెట్స్ ఫేమస్ అంట. సో, అవి పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఈ కంట్రీలో ఇది ఫేమస్ అయినప్పుడు తీసుకోవాలి కదండీ! సో, వెళ్తున్నాను అవి కొనటానికి. మీకు ఎయిర్‌పోర్ట్ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి షూట్ చేస్తున్నాను వీడియోని. సో, ఇక్కడ చాక్లెట్స్ ఎక్కడున్నాయో వెళ్ళి చూసి పర్చేస్ చేయాలి. పర్చేస్ అయ్యాక కాసేపు రిలాక్స్ అవ్వాలండి. 5 అవర్స్ ఏం చేస్తాం ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కదాన్నే ఎంత షాప్ చేసినా, ఎంత తిరుగుతాం. ఈ మిడ్‌నైట్ కొంచెం ఎట్లయినా అలసటగానే ఉంటుంది కదా! సో, నాకైతే చాక్లెట్స్ కనిపిస్తున్నాయి. ఆ షాప్‌లోకి వెళ్ళి పర్చేస్ చేసేసి కాస్త రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ జర్నీ చేయాలి కదా! సో, చాక్లెట్స్ అయితే పర్చేస్ చేసేసాను. కాసేపు లాంజ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవ్వాలి. సో, నేనైతే చాక్లెట్స్ పర్చేస్ చేసేసాను. రిలాక్స్ కూడా అయ్యాను. సో, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరిపోవాలి. మళ్ళీ ఫ్లైట్ టైం కల్లా అక్కడ ఉండాలి కదా! సో, బయలుదేరిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్లైట్ టైం అయితే అయ్యింది. త్వరగా వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయాలి. తొందరగా ఇంట్లో వాళ్ళని కలిసేయాలి అని చాలా ఆతృతగా ఉన్నాను. సో, బోర్డింగ్ అయితే అయిపోయింది. వచ్చేస్తున్నాను ఇండియాకి. ఇంకొక 4 అవర్స్ ట్రావెల్ తర్వాత ఇండియాలో ఉంటాను నేను. సో, మూవీ చూసానండి కాసేపు. నిద్ర కూడా పట్టలేదు. ఇంకా రాలేదా అని చూసుకుంటూ ఉన్నాను. సో, వచ్చాక ఏం చేస్తాను, ఎవరిని మీట్ అవుతాను, ఆ విశేషాలు కూడా మన తర్వాత వ్లాగ్స్‌లో చూద్దాము. సో, హైదరాబాద్‌కైతే దగ్గరగా వచ్చేసినట్టే అనిపిస్తుంది. సో, ఎలా ఉండబోతుందో ఈ ట్రిప్ చూడాలి మరి. నాతో పాటు మీరు చూద్దురు గానీ. హైదరాబాద్‌కైతే వచ్చేసాము. మిగతా ముచ్చట్లు తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్‌లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.